2025లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ మనం చూసినట్లయితే 2023 అండ్ 2024లో ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళలో కొందరు మాత్రమే యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మంచి ఎర్నింగ్ చేస్తున్నారు. మిగిలిన క్రియేటర్స్ మాత్రం అలాగే మిగిలిపోయారు. దీనికి కారణం ఆ మిగిలిన క్రియేటర్స్కి యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా పనిచేస్తుందో, యూట్యూబ్లో ఫాస్ట్ ఏ విధంగా గ్రో అవ్వాలో, యూట్యూబ్లో అసలు బేసిక్స్ ఏంటో కూడా తెలియకపోవడమే రీజన్. ఈ వీడియోలో నేను మీకు ఒక 7 బేసిక్స్ టిప్స్ చెప్తాను. వీటిని పర్ఫెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే 2025లో ఎర్లీగా సక్సెస్ అయిన యూట్యూబ్ ఛానల్స్ లిస్ట్లో మీ ఛానల్ కూడా ఉంటుంది. దీంట్లో 4th టిప్ అండ్ 7th టిప్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దీనివల్ల మీకు యూట్యూబ్లో చాలా ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఏ మంత్లో స్టార్ట్ చేశారో ఆర్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం యూట్యూబ్ గురించి ఎంతమంది ప్యాషనెట్గా ఉన్నారో. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా వీడియోలో మనం ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి నో యువర్ పర్పస్ అండ్ నీష్. మీరు యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీ ఛానల్ ద్వారా ఆడియన్స్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో సో మీకు క్లారిటీ ఉండాలి. మీ ఛానల్లో మీరు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇన్స్పిరేషన్ ఇవ్వాలనుకుంటున్నారా, సో వ్యూవర్స్కి ఏమి ఇవ్వాలో మీకు స్పెసిఫిక్గా ఒక పర్పస్ అయితే ఉండాలి. సో మీరు ఒక పర్పస్ మీద క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరు వచ్చేసి యూట్యూబ్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో కేటగిరీస్కి తగ్గట్టుగా ఆడియన్స్ బేస్ కూడా ఉంటుంది. సో టెక్ కేటగిరీకి ఒక బేస్ ఉంటుంది, అండ్ ఎడ్యుకేషన్ దానికి ఒక బేస్ ఉంటుంది, అండ్ అలాగే ఎవరైతే గేమింగ్ క్రియేటర్స్ అయితే ఉన్నారో సో దానికి తగ్గట్టు ఆడియన్స్ బేస్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చేసి మీ పర్పస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అసలు వీడియోస్ ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మీ ఛానల్ ద్వారా ఆడియన్స్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో మీరు పర్పస్ ఫైండ్ అవుట్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న పర్పస్కి తగ్గట్టుగా యూట్యూబ్లో కేటగిరీస్ కానీ నీసెస్ అయితే ఉంటాయి. దాంట్లో దానికి సూటబుల్గా ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు మీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి తప్ప మీకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టాలో బేసిక్ ఐడియా కూడా లేకపోతే మాత్రం మన ఛానల్లో అప్లోడ్ చేసిన 2 వీడియోస్ అయితే చూడండి. మీరు దాంట్లో మీకు ఒక ఐడియా వస్తుంది ఏ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, మీకు ఏది సూటబుల్ అవుతుందని చెప్పేసి. అండ్ దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి అండర్స్టాండ్ ద యూట్యూబ్ అల్గారిథం. మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు అసలు మనకి యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా వర్క్ అవుతుందో ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మనం వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్ ఆ వీడియోని ఏ విధంగా పుష్ చేస్తుంది, రికమెండేషన్స్ ఏ విధంగా ఇస్తుంది, సజెషన్స్ ఏ విధంగా ఇస్తుంది, ట్రాఫిక్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ యూట్యూబ్లో మనకి CTR అంటే ఏంటి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఏంటి, అండ్ AVD అంటే ఏం చెప్పేసి సో బేసిక్గా యూట్యూబ్ అల్గారిథం గురించి మనకు క్లారిటీ ఉండాలి. అప్పుడే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ బేసిక్ నాలెడ్జ్ ఉపయోగించుకొని సో వీడియోని కరెక్ట్ ఫార్మాట్లో అప్లోడ్ చేయగలుగుతాం, అండ్ యూట్యూబ్లో కరెక్ట్ ఫార్ములాస్ యూస్ చేయగలుగుతాం. అసలు యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా వర్క్ అవుతుంది, యూట్యూబ్లో CTR అంటే ఏంటి, యావరేజ్ వ్యూ పర్సెంటేజ్ అంటే ఏంటి, యావరేజ్ వ్యూస్ పర్ వ్యూవర్ అంటే ఏంటో కూడా నేను 6 సీక్రెట్స్ సంబంధించిన వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఆ వీడియో చెక్అవుట్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం థర్డ్ టిప్లోకి వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో థర్డ్ టిప్ వచ్చేసి క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. యూట్యూబ్లో సక్సెస్ఫుల్ క్రియేటర్స్కి ఫెయిల్డ్ క్రియేటర్స్కి మధ్యన డిఫరెన్స్ కూడా ఇదే. సో ఎవరైతే సక్సెస్ఫుల్ క్రియేటర్స్ అయితే ఉన్నారో మీరు దాంట్లో గమనించినట్టయితే కొన్ని వీడియోస్ చేసినా కూడా సక్సెస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో చాలామంది అయితే ఉన్నారు. సో దానికి రీజన్ వాళ్ళ వీడియో క్వాలిటీ. అండ్ మిగిలిన క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు క్వాలిటీ మీద కాకుండా క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పేసి సో వీడియో ఎడిటింగ్ పర్ఫెక్ట్గా లేకున్నా, ఆడియో పర్ఫెక్ట్గా లేకున్నా, సో వీడియోస్ గురించి క్లారిటీ లేకున్నా కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పేసి ఫాస్ట్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మీరు వచ్చేసి క్వాంటిటీ కంటే ఎక్కువగా క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. మీరు అప్లోడ్ చేసే వీడియోస్ తక్కువగా ఉన్నా కానీ మీ ఆడియో క్లియర్గా ఉండాలి, వీడియో క్లారిటీగా ఉండాలి, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే క్లారిటీగా ఉండాలి, అండ్ ఎడిటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవి ఎక్కువగా ఉన్నప్పుడే మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్లే మీకు ఆటోమేటిక్గా మీ వీడియోస్ యూట్యూబ్లో పుష్ అవ్వడానికి, మీరు ఫాస్ట్గా గ్రో అవడానికి యూస్ఫుల్గా ఉంటాయి. సో మీరు వచ్చేసి క్వాంటిటీ కంటే ఎక్కువగా క్వాలిటీ వీడియోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే ఆడియన్స్ యొక్క ట్రస్ట్ కానీ అండ్ ఆడియన్స్ కూడా మీ ఛానల్ మీద ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అండ్ దీంట్లో 4th టిప్ వచ్చేసి క్రియేట్ ఏ కంటెంట్ స్ట్రాటజీ. మనం యూట్యూబ్లో చూసినట్టయితే కొన్ని ఛానల్స్కి హై వ్యూవర్షిప్ ఉంటుంది అండ్ అలాగే హై ఆడియన్స్ రిటెన్షన్ అయితే ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి కంటెంట్ స్ట్రాటజీ. యూట్యూబ్లో వీళ్ళకి సో వాళ్ళ వీడియోస్ ఏవైతే చేయాలనుకుంటున్నారో అండ్ అలాగే ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఉంటాయో సో రెండింటిని మిక్స్ చేస్తూ ఎప్పుడైతే ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఉంటాయో వాటి మీద వీడియోస్ క్రియేట్ చేయడం, అండ్ మిగిలిన టైమ్స్లో వాళ్ళ దగ్గర ఉన్న వీడియో ఐడియాస్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద వీడియోస్ చేయడం. ఇలా వచ్చేసి వాళ్ళు బ్యాలెన్స్డ్ కంటెంట్ అయితే చేస్తూ ఉంటారు. సో లాంగ్ టర్మ్ కంటెంట్ చేస్తుంటారు అండ్ అలాగే యూట్యూబ్ చార్ట్స్ చేస్తుంటారు అండ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసి సో ఎవరైతే రెగ్యులర్ వ్యూవర్షిప్స్ అయితే ఉంటాయో సో వాళ్ళతో ఇంకా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో దీని ద్వారా వాళ్ళ ఛానల్కి యాక్టివ్ యూజర్స్ అయితే పెరుగుతారు అండ్ ఆడియన్స్ బేస్ కూడా పెరుగుతుంది. సో మీరు కూడా వీడియోస్ చేసేటప్పుడు ఒక కంటెంట్ స్ట్రాటజీ అయితే ఉండాలి. సో వీడియోస్ని షెడ్యూల్ చేసి పెట్టుకోండి. మీరు క్యాలెండర్ క్రియేట్ చేసుకొని ఏ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పేసి మీకు ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. సో ప్లానింగ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే సో మంచిగా మీకు వచ్చేసి యూట్యూబ్లో ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది.
సో ఎవరైతే రెగ్యులర్గా కంటెంట్ అయితే చేస్తూ ఉంటారో, సో కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తుంటారో వేరే వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే సో వీళ్ళకి ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచి వచ్చేసి మీరు ఒక కంటెంట్ స్ట్రాటజీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వీడియోస్ అయితే షెడ్యూల్ చేసి పెట్టుకోండి. ట్రెండింగ్స్ని ఏవైతే ఉంటాయి ట్రెండింగ్ టాపిక్స్ని వాటిని కూడా కవర్ చేస్తుండండి. సో మీరు వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే క్యాలెండర్ షెడ్యూల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. సో మీకు మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో నాన్ వేష్ణ గారు యూస్ చేసే స్ట్రాటజీ ఏంటి, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గారు యూస్ చేసే స్ట్రాటజీ ఏంటి, అండ్ అలాగే హర్ష సాయి గారు కూడా యూస్ చేసే స్ట్రాటజీస్ ఏంటో సో ఆల్రెడీ మన ఛానల్లో 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో మీ కంటెంట్ స్ట్రాటజీ అంటే ఏంటో ఐడియా రావాలనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. అండ్ ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత మీరు కూడా ఒక కంటెంట్ స్ట్రాటజీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో 5th వన్ వచ్చేసి లెవరేజ్ యూట్యూబ్ షార్ట్స్. ఏవైతే యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయో ఇవి యూట్యూబ్లో మనకి ఫాస్ట్గా గ్రో అవడానికి ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తుంటాయి. చాలామంది క్రియేటర్స్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ని యూస్ చేసుకొని పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు, మంచి ఎర్నింగ్ చేసే వాళ్ళు చాలామంది క్రియేటర్స్ అయితే ఉన్నారు. సో మీరు చేసే ఏదైతే ఫుల్ వీడియో కంటెంట్ అయితే ఉంటుందో సో ఆ కంటెంట్ని ట్రెండింగ్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు వచ్చేసి దాంట్లో బయట కంటెంట్ లాగా హైలైట్స్ ఏవైతే ఉంటాయో హైలైట్స్ని మీరు వచ్చేసి షార్ట్స్గా అయితే కన్వర్ట్ చేయండి. సో షార్ట్స్ అప్లోడ్ చేయడం ద్వారా షార్ట్స్కి ఫాస్ట్ పుష్ అయితే ఉంటుంది కాబట్టి అక్కడ నుండి మీ వ్యూవర్షిప్ వచ్చేసి లాంగ్ వీడియోస్కి అయితే టర్న్ అవుతుంది. ఈ విధంగా మీరు ఈ షార్ట్స్ని యూస్ చేసుకుని యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. సో వాటి గురించి యూట్యూబ్లో షార్ట్స్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక 5 టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు యూట్యూబ్ షార్ట్స్ని ఏ విధంగా మనం అప్లోడ్ చేస్తే పర్ఫెక్ట్గా వైరల్ అవుతాయని చెప్పేసి. దీంట్లో 6th వన్ వచ్చేసి ఫోకస్ ఆన్ యూట్యూబ్ SEO అండ్ డిస్కవరబిలిటీ. యూట్యూబ్లో మన వీడియోస్ ర్యాంక్ అవ్వాలన్నా, మనం యూట్యూబ్లో సెర్చ్ చేయగానే టాప్ ప్లేస్లో మన వీడియోస్ రావాలన్నా కూడా సో మనం వచ్చేసి మన వీడియోకి పర్ఫెక్ట్ SEO చేసుకోవాలి. సో దాని గురించి మనకి ఏవైతే మనకి వీడియోక్యూ కానీ, గూగుల్ ట్రెండ్స్ కానీ, ట్యూబైడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు యూస్ చేసుకొని మీ వీడియో యొక్క టైటిల్స్ కానీ, డిస్క్రిప్షన్స్ కానీ, సో హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేసుకున్నట్టయితే మీ వీడియో యొక్క డిస్కవరబిలిటీ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఐడీస్ ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పేసి ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. దాంట్లో మీకు ఈ గూగుల్ ట్రెండ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు వీడియో ఐడీస్ ఏ విధంగా తెచ్చుకోవాలో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా మన ఫైనల్ టిప్ 7th టిప్లోకి వెళ్ళినట్టయితే 7th వన్ వచ్చేసి యూజ్ AI అండ్ ఆటోమేషన్. ప్రజెంట్ ఉన్న వరల్డ్లో సో క్రియేటర్స్కి బాగా యూస్ఫుల్ అయ్యేది ఏదైనా ఉంది అంటే అది AI మాత్రమే. సో అయితే మీరు వచ్చేసి మీ వీడియో ఎడిటింగ్స్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కానీ సో మీరు వచ్చేసి చాలా ఈజీగా ఇప్పుడు మనం చూసినట్టయితే కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి. సో ఓన్లీ AIని యూజ్ చేసుకొని వాళ్ళు టోటల్ యూట్యూబ్ ఛానల్ ఆప్టిమైజ్ చేసుకుంటూ వీడియోస్ క్రియేట్ చేయడం, వాయిస్ ఓవర్స్ ఇవ్వడం అండ్ అదేవిధంగా వీడియో ఎడిటింగ్ అన్నీ చేస్తూ సో ఎర్నింగ్ మాత్రం వాళ్ళైతే ఎర్నింగ్ చేస్తున్నారు. కంప్లీట్గా AIని యూజ్ చేసుకొని సో రన్ చేస్తున్న ఛానల్స్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. సో మీరు కూడా ఏవైతే AI టూల్స్ అయితే ఉన్నాయో సో వీడియో ఎడిటింగ్కి, స్క్రిప్ట్ రైటింగ్ కానీ సో మీరు వచ్చేసి మీ వీడియో ఐడీస్ తెచ్చుకోవడానికి, సో థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి AIని అయితే యూజ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో AIని యూజ్ చేసుకొని థంబ్నెయిల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ షార్ట్స్ ఏ విధంగా కూడా క్రియేట్ చేయాలో వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ తర్వాత మీకు వీడియో అయితే చేస్తాను AIని యూజ్ చేసుకొని మనం 2025లో ఏ విధంగా గ్రో అవ్వాలి, సో AIకి ఉన్న ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఏ ప్లాట్ఫామ్లో మనకి వాయిస్ ఓవర్స్ గురించి, ఏ ప్లాట్ఫామ్లో మన వీడియో ఎడిటింగ్ కానీ సో ఇవన్నీ చేయొచ్చు. నేను క్లియర్గా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మీరు థంబ్నెయిల్స్ కానీ, వీడియోస్ కానీ ఏ విధంగా చేయాలో వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియోలో చెప్పిన 7 టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకొని 2025లో మీ యూట్యూబ్ ఛానల్ని మీరు గ్రో చేసుకోండి. అండ్ అలాగే నేను చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే మీకు తెలిసిన క్రియేటర్స్ ఉన్నా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్లో వచ్చేసి న్యూ క్రియేటర్స్ 2025లో యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడానికి టిప్స్ గురించి, సీక్రెట్స్ గురించి, స్ట్రాటజీస్ గురించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ అలాగే AIని యూజ్ చేసుకొని కంటెంట్ ఏ విధంగా ఫాస్ట్గా క్రియేట్ చేయాలి, అసలు AIని ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పి కూడా సో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఎడిటింగ్ సంబంధించి కూడా సో వీడియో ట్యూటోరియల్స్ అండ్ థంబ్నెయిల్ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి. అలాగే యూట్యూబ్ అల్గారిథం గురించి అండ్ అలాగే యూట్యూబ్ SEO గురించి ఇలా యూట్యూబ్ సంబంధించిన ప్రతి టాపిక్ అయితే కవర్ చేస్తూ ఉంటాను. ఇలా న్యూ క్రియేటర్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి, నచ్చితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అండ్ టెలిగ్రామ్లో కూడా గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ మీకు మన వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సో అక్కడ మీరు అడగొచ్చు. అక్కడ మీరు అడిగే డౌట్స్ కూడా నేను క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ అలాగే మీకు ఆ గ్రూప్స్లో కూడా కొత్త క్రియేటర్స్ అయితే పరిచయం అవుతారు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, జాయిన్ అయిపోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో మీరు కామెంట్ చేయండి, కుదిరితే డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. లవ్ యూ ఆల్. జై హింద్.